హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో మీరు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే మనకి రిలీజ్ అయిపోయినాయి అండి. సో అలాట్మెంట్ ఆర్డర్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అలాట్మెంట్ ఆర్డర్. వీడియోలో వెళ్ళడానికి ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారు, బట్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి ఒక సబ్స్క్రైబర్ పిల్లి యశ్వంత్ జస్ట్ నేను ఒక మెసేజ్ పెట్టగానే ఇమ్మీడియట్ గా తన అలాట్మెంట్ ఆర్డర్ నాకు పంపించాడు, అన్న వీడియో చేసుకో అని చెప్పేసి. సో ముందుగా యశ్వంత్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మీరు చూడొచ్చండి, మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మీ జెండర్, రీజన్ అండ్ అలాగే మీ క్యాస్ట్, ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎస్ అని ఉంటే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అని అర్థం, నో అని ఉంటే ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఏదైతే మనకి నోట్ ఉందో, అంటే అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆ నోట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. తర్వాత మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చిందని మెన్షన్ చేశారు. తర్వాత కాలేజ్ తాలూకా ఫీజు ఎంత అండ్ మీరు కట్టాల్సిన ఫీజు ఎంత అది మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్లియర్ గా మీరు చూడొచ్చు, ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ ఇది ఎంత ఉంటే ఆ ఫీజు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ మెన్షన్ చేస్తారు. సో ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకు ఉన్నట్టయితే 0 ఉంటుందండి. ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ లేనట్టయితే మీరు ఎంతైతే ఫీజు కట్టాలో ఫీజు మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ట్యూషన్ ఫీ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో, ఏ కేటగిరీలో ఎగ్జంప్షన్ చేస్తున్నారు ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే మనకి జీవో ఉందో, జీవో తాలూకా డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడాల్సింది, ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళు ఏదైతే మీకు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఉందో అండర్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద మీకు వస్తుందండి. సో ఈ ఫీజు మీ మదర్ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది ఇన్ 4 quarters. అంటే ఎవ్రీ 3 months ఒకసారి మీ మదర్ అకౌంట్ లో వేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, హెన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు పే ద ట్యూషన్ ఫీ అమౌంట్ విత్ ఇన్ 1 week టు ద కాలేజ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీవింగ్ ద ట్యూషన్ ఫీ అమౌంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ఏదైతే మీకు గవర్నమెంట్ మీ మదర్ అకౌంట్ లో ఫీజు వేస్తున్నారో, ఎవ్రీ 3 months ఒకసారి వేస్తారు. సో వాళ్ళు వేసిన 1 week లోపల మీరు ఆ అమౌంట్ తీసుకెళ్లి కాలేజీకి పే చెయ్యాలి అని మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా, అందరికి ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను, మెయిన్లీ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరికి. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ గురించి మనం దీనికన్నా ముందు ఒక వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి ఇన్స్ట్రక్షన్ గురించి కూడా అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ సేమే, బట్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కొన్ని మారినాయో, కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో అన్నిటికన్నా మెయిన్ గా మనకు చేంజ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఏదైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుందని చెప్పానో, ఓన్లీ ఆ జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ ఈ 2 కూడా మీరు కాలేజీకి తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 2 కాపీలు ఈ ప్రింట్అవుట్ తీసుకోండి, ఒక కాపీ మీరు కాలేజీలో ఇవ్వండి, ఇంకో కాపీ మీద మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఇది చేసేస్తే మీ రిపోర్టింగ్ అయిపోయినట్టే. ఓకేనా. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు వెబ్సైట్ లో చేస్తారు, కాలేజీకి ఏదైతే రిపోర్టింగ్ చేయాలో ఆ రిపోర్టింగ్ చేసినప్పుడు మీ సర్టిఫికెట్ తాలూకా జెరాక్స్ కాపీస్ అండ్ అలాగే ఈ జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ కాలేజీ సబ్మిట్ చేసేస్తారు. ఓకేనా. సో ఇది రిపోర్టింగ్ సంబంధించిన డీటెయిల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ గా ఒక పాయింట్ యాడ్ చేశారు మనకి. ఎందుకంటే మొత్తం అన్ని సర్టిఫికెట్స్ కూడా మనకి ఆన్లైన్ లోనే వెరిఫై అయ్యాయి కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని కూడా తరోగా కాలేజ్ వాళ్ళు చెక్ చేయాలి అని మెన్షన్ అయితే చేశారు. సో ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై ఒరిజినల్ సర్టిఫికేట్స్ దట్ ఆర్ క్యాస్ట్, స్టడీ, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్. సో అన్ని సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ వాళ్ళు ఒరిజినల్స్ వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఏమన్నా డిస్క్రిపెన్సీ ఉన్నట్టయితే, ఏమన్నా డీవియేషన్ ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా ఏపీఎఫ్సెట్ కి మీ గురించి కంప్లైంట్ చేస్తారు. ఓకేనా. సో ఇదండి మొత్తంగా మనకి ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉందో, అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇందులో ఇన్స్ట్రక్షన్స్. సో దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు ప్రయర్ గా చాలా వీడియోస్ లో అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా సేమే. జస్ట్ ఏంటంటే మీకు యాడ్ అయిన పాయింట్, ఈ వెరిఫికేషన్ పాయింట్ ఒకటి మీకు కొత్తగా యాడ్ అయింది. అండ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అది మీకు ఇందులో లేదు. ఓన్లీ మీ జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైతే ఫీజు గురించి చెప్పారో, ఫీ రియంబర్స్మెంట్ ఉన్న క్యాండిడేట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అందరికీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను మీకు రిప్లై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.